హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఏ రకంగా భ్రష్టు పట్టింది అనడానికి మీకు కొన్ని ఫొటోస్, కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మీకు ఈ వీడియోలో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవి ఎవరూ చూపించరు, ఎవరూ వీటి గురించి ప్రస్తావించరు. విద్యా వ్యవస్థ ఏ రకంగా నాశనం అవుతున్న విషయాలు ఎవరు చెప్పరు. ఆ నిజాలన్నీ దాచిపెట్టి అబద్ధాలను చెప్పి అద్భుతాలు జరిగిపోతున్నాయనే విషయాన్ని మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మనం కొన్ని నిజాలు ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి కొన్ని నిజాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అది కూడా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఈ మధ్యకాలంలో విద్యా వ్యవస్థ ఏ రకంగా తయారైంది, పాఠశాలలో విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటివి వీడియో క్లిప్పింగ్స్ మనం సోషల్ మీడియా వేదికగా చాలా చూస్తూ వచ్చాం. అదేవిధంగా మద్యం ఏ రకంగా ఏరులై పారుతుందో కూడా మనం చూస్తూ వచ్చాం. దాని ఎఫెక్టు మరి ఈ విద్యార్థులపై ఏ రకంగా పడుతుందనేటువంటి విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి విద్యా వ్యవస్థకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యార్థులు స్కూళ్ళకు రావాలి, అది వాళ్ళ తల్లులకు భారం కూడా కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలలోనే ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశంతో అనేక మార్పులు తీసుకొచ్చే క్రమంలో మరి నాడు నేడు కానీ, అదేవిధంగా జగనన్న వసతి దీవెన కానీ, అమ్మ ఒడి పథకానికి సంబంధించి కానీ ఇవి తీసుకురావడం ద్వారా విద్యార్థులు స్కూళ్ళకు రావడం, ఆ స్కూళ్ళకు వచ్చినటువంటి విద్యార్థులను ఒక 6 రకాలుగా విభజించి దాంట్లో వాళ్ళకు విభజించడం ద్వారా వాళ్ళకు మనం ఏమేం చేయాలి, వాళ్ళ అవసరాలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ శాటిలైట్ ఫౌండేషన్, అదేవిధంగా ఫౌండేషన్ ప్లస్, అదేవిధంగా ప్రీ హై స్కూల్స్, తర్వాత హై స్కూల్స్, ఆ తర్వాత హై స్కూల్ ప్లస్, జూనియర్ కళాశాల ఇట్లా విభజించి మరి వాటికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఏ రకంగా కేటాయించారు? వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ 14, 2019 12,000 కోట్ల రూపాయలు వీటికి సంబంధించి కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ 2 దశల్లో 44,512 పాఠశాలలు, మరికొన్ని జూనియర్ కళాశాలలకు సంబంధించి ఇక్కడ డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశారు. ఇక్కడ 2019-21 ఆ ఇయర్లో 15,000 స్కూళ్ళు, 15,000కు పైగా, ఆ తర్వాత 21-23లో 28,000 స్కూళ్ళను మరమ్మతులు చేయడం కానీ, స్కూల్లో డెవలప్మెంట్కి సంబంధించి కానీ, విద్యార్థులకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం కానీ, మరి ఆ నాడు నేడి కింద మరి పడిపోయినటువంటి బిల్డింగ్స్ను గుర్తించి వాటికి మరమ్మతులు చేయడం కానీ, ఇట్లా విద్యార్థులకు బ్యాగులు కానీ, మరి మధ్యాహ్న భోజన పథకం కానీ, షూ కానీ, ట్యాబులు కానీ, ఇట్లా అనేక రకాలుగా వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు చదువుకొని ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుతారు, స్కూల్లో ఎలాంటి వాతావరణం ఉంటే విద్యార్థులు స్కూల్కి వస్తారు అనేటువంటి అన్ని అంశాలు ఆలోచించి మరి ఆ దిశగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. చేశారు కాబట్టే గతంలో ఉన్నదానికంటే ఇక్కడ గమనించండి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రకారం అంటే జాతీయ సగటున లెక్కలు వేస్తారు. అది ఒక సపరేట్ సెక్షన్ అనుకోండి, దాని గురించి సపరేట్గా మాట్లాడుకోవచ్చు, మన పెద్ద టాపిక్ అవుతుంది అది. అక్కడ 2018-19కి 84% ఉన్నటువంటి ఈ రేషియో జగన్ గారి హయాంకి వచ్చేసరికి 100%కి వచ్చింది. ఒక్కోసారి 100కి పైన కూడా ఉంటుందంట. దానికి కొన్ని కారణాలు ఉంటాయని చెప్పి కొంతమంది విద్యావేత్తలు ఉంటారు కదా, ఉపాధ్యాయులు, వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను దీని గురించి అడిగినప్పుడు అనేక విషయాలు చెప్పడం జరిగింది. సో ఆ రకంగా పెరగడానికి కూడా 100%, మామూలుగా ఏమంటారు 100% మించి ఎట్లా ఉంటుంది అంటారు, కానీ ఉంటుందంట ఇందులో. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు దానికి సంబంధించిన వీడియో చేస్తాను నేను. ఆ రకంగా పెరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 25లో ఇది 46%కి తగ్గిపోయి ప్రైవేటు పాఠశాలలో పెరగడం ఎక్కువైపోయింది. ప్రైవేట్ పాఠశాలలో అక్కడ చేరడం, ఇక్కడ తగ్గింది. గవర్నమెంట్ స్కూల్లో తగ్గడం, ప్రైవేట్ పాఠశాలలో పెరగడం. అంటే గతంలో ఏ రకంగా అయితే వీళ్ళు ప్రైవేటు పాఠశాలను పెంచి పోషించారో కార్పొరేట్గా స్కూల్స్ని, ఇప్పుడు కూడా అదే రకంగా చేస్తూ ఉన్నారు. మళ్ళీ మేము అద్భుతాలు చేసాం అంటారు. తల్లికి వందనం పథకం వేసి డబ్బులు వేసి అద్భుతాలు చేసామని అంటారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేసి అని చెప్పి. తీరా లెక్కలు చూస్తేనేమో గతంలో కంటే కూడా తక్కువగా, గతంలో అమ్మఒడి వేసిన దానికంటే కూడా వీళ్ళు తక్కువ, వీళ్ళు చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. సో ఈ రకంగా ఇట్లా అనేకం ఉన్నాయి చెప్పుకోవాలంటే. నారా లోకేష్ గారు అసెంబ్లీలో ఏమన్నారు? అధ్యక్ష, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యత లేనటువంటి బ్యాగులు ఇచ్చారు అని చెప్పారు. మేము నాణ్యతతో కూడిన బ్యాగులు ఇస్తుంటే అందులో కూడా మోసమే. పిల్లలు వాళ్ళకి బ్యాగులు ఇచ్చినటువంటి 2వ రోజే బ్యాగులు చినిగిపోయి సోషల్ మీడియా మీదుగా పోస్ట్ మనం చూసాం. షూ కింద లేచిపోవడము అది చూసాం. అదేవిధంగా స్కూల్లో విద్యార్థుల చేత, చిన్నారుల చేత మరి రాళ్ళు మోపియడము, మట్టి తోపించడము, కట్టెలు తీసేయించడం, అక్కడ ముళ్ళకంపలు తీసేయించడము, ఇట్లా రకరకాల పనులు చేపిస్తున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా మనం చూసాం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఒక చిత్రం చూపిస్తారు చూడండి. ఇంక ఎంత దారుణంగా ఉందో విద్యా వ్యవస్థ అనేటువంటిది మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది చూడండి, బీర్ బాటిళ్ళు,
ఇక్కడ ఎంత డస్ట్ చూడండి, చెత్త. కాటన్, బీర్ కాటన్, ఇవన్నీ బీర్ బాటిల్లే. ఓకే, చెత్త. ఈ మూలకు బీరే, ఇక్కడ బీర్లే, ప్లేట్లు తిని పడేశారు అంతా. ఏ స్కూల్ ప్రాంతంలో, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ పడేశారు. ఓకే, ఇదిగో ఇక్కడ స్టూడెంట్ ఓ బ్యాగ్ పట్టుకొని అందులో బీర్ బాటిల్లో వేసుకొని తీసుకుపోతున్నటువంటి దృశ్యం. మీరు అనుకోవచ్చు ఎక్కడిదో కదా అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. ఎక్కడిదో కూడా చూపిస్తాను నేను. ఇదిగో మండల పరిషత్ పాఠశాల చిత్తూరు. ఇది చూడండి, ఈ వీడియో క్లిప్పింగ్లో చూసారు కదా ఇవన్నీ. ఇదిగో ఇక్కడ స్కూల్ వాతావరణం, ఆ వీడియోలో కనిపించినటువంటి ఈ లొకేషన్ను. ఇదిగో ఇక్కడ విద్యార్థి బీర్ సీసాలు తీసుకుపోతున్న దృశ్యం. ఇక్కడ తాగి పడేసిన గ్లాసులు, ఇక్కడ నల్ల కవర్ బ్యాగులు, తిన్న ప్లేట్లు, ఇక్కడ బీరుకు సంబంధించిన కాటను. ఇదిగో ఒకటి కాదు, రెండు కాదు, చాలా తాగారు అనడానికి ఇక్కడంతా చెత్త. ఇంతకుముందు బీర్ బాటిల్స్, ఇక్కడ మందు బాటిల్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు, ప్లేట్లు అన్నీ కూడా స్కూల్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. సో ఈ రకంగా ప్రస్తుతం ఇప్పుడు పాఠశాలల్లో పరిస్థితి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సొంత జిల్లాల్లోనే ఏ రకంగా ఉందనేటువంటి విషయాలు కూడా తెలియాలి కదా జనాలకు కూడా. ఊరికే మాటలు చెప్పడం చాలా ఈజీ. చంద్రబాబు గారు చెప్పారు, బటన్ నొక్కడం పెద్ద ఇదే. ముసలమైన ఇంట్లో కూర్చున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతున్నారు. కానీ వీళ్ళు బటన్ నొక్కడం ఎంత కష్టమవుతుందో చూస్తున్నారు కదా. మనము ఆ పనిని ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నాం, గతంలో వాళ్ళు చేసినప్పుడు ఎంత పకడ్బందీగా చేశారు, విద్యార్థులు స్కూల్కి వస్తే ఆ వాతావరణం అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది వాతావరణం అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది, డైలాగులు కొట్టడం కాదు. సో వీళ్ళు విచ్చలవిడిగా మద్యాన్ని తీసుకొచ్చి ఏరులై పారించడం వల్ల గుడి బడి ఆడవాళ్ళు నివసించి ఆడవాళ్ళు తిరిగేటువంటి ప్రాంతం ఏమీ లేదు. పోటీ పడి మరీ మద్యాన్ని ఏరులై పారిస్తారు. బెల్ట్ షాపులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి బెల్ట్ షాపులు పోటాపోటీగా పెట్టడం ద్వారా ఎక్కడ పడితే అక్కడ మద్యం లభిస్తుంది. ఆ మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్కూల్స్ దగ్గర వచ్చి ఇట్లా తాగి పిల్లల చేత తీపిచ్చేటువంటి కార్యక్రమాలు. మరి విద్యా వ్యవస్థ ఏ రకంగా వెళ్ళిపోతుందనడానికి ఇది సరిపోదా? దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు? దీని గురించి ఏమైనా డిబేట్లు పెడతారా? దీని గురించి ఏమైనా మాట్లాడతారా? మాట్లాడరు, డిబేట్లు పెట్టరు. ఇది వాళ్ళ కంటికి కనపడదు, వినపడదు. ఎన్ని మాట్లాడుకున్నా ఏం ఉపయోగం? ప్రజలు కోరుకున్నది ఇదే. మాకు మద్యమే కావాలి, విద్య వద్దు, విద్యార్థుల భవిష్యత్తు వద్దు, వాళ్ళకి అమ్మఒడి ఏం అవసరం, మాకు అన్ని బ్రాండ్లు దొరికితే చాలని అనుకున్నారు కదా. అన్ని బ్రాండ్లు దొరుకుతూ ఉన్నాయి, అన్ని చోట్ల కూర్చొని తాగడానికి అవకాశాలు కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి.